అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇమ్మాయిల్ గారు తనుజ గారిని నామినేట్ చేయడం జరిగిందనమాట. సో అది కూడా చాలా ఫేర్గానే అనిపించింది నాకు. బట్ ఫుల్ ఎపిసోడ్ చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. రేపు దీని గురించి ఇంకా ఫుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వన్ కళ్యాణ్ గారిని శ్రీజ గారు నామినేట్ చేశారు. అది కూడా ఒక పాయింట్ ప్రోమోలో ఒకటే చూపించారు మనకి. సో ప్రోమోస్ చూసి మోసపోవద్దు అందరూ కూడా కొన్నిసార్లు. సో అందుకని రివ్యూ నేను గట్టిగా చెప్పలేకపోతున్నాను దాని గురించి. టుమారో దీని గురించి కూడా గట్టిగా చెప్తాను ఏంటనేది. ప్రియా గారు మాత్రం నామినేషన్ చూశానండి, నేను లైవ్ చూసి వచ్చాను. తను మాత్రం జెన్యున్గా చేసింది, దాని గురించి చెప్పగలుగుతాను నేను. జెన్యున్గా చేసింది ప్రియా గారు. సో అండ్ ఇంకా ఫ్లోరా గారు కూడా వస్తున్నారు. తను ఎవరు నామినేట్ చేస్తారు ఏంటది ఇంకా తెలియదు కాబట్టి దాన్ని కూడా చూద్దాము. ప్రజెంట్ అయితే మాధురి గారు చాలా భయపడుతున్నారు. ఇంట్లో చేయాల్సిన పనులు కూడా నేను చేయను, నాకు చెప్పకండి, నేను సండే వెళ్ళిపోతున్నాను, సో నాకు చెప్పొద్దని చెప్పి భయపడుతూనే ఉన్నారు. మాధురి గారు మీరు ఎక్కడికి వెళ్ళరు, మీరు మంచి ఫైటర్ అండి, మీరు మంచి వ్యక్తి కూడా అని చెప్పి సెకండ్ వీక్లో మేము చూస్తున్నాము. ఫస్ట్ వీక్లో మీరు అంత అరిచినా చేసినా సరే సెకండ్ వీక్లో మీ మంచితనం బయటకు వచ్చేసింది. సో బిగ్ బాస్ అదే చెప్తారనమాట, మా బిగ్ బాస్కి వస్తే మాస్క్ తొలగించుకోవాల్సిందే అని చెప్పేసి. సో మాధురి గారు మాస్క్ తొలగిపోయింది. ఫస్ట్ వీక్ మాత్రం మాధురి గారు లాగా లేరు, నెక్స్ట్ వీక్ ఉన్నారు. సో మాధురి గారు ఎక్కడికి వెళ్ళరు, అది విషయం. అయితే ఇప్పుడు వరకు నామినేషన్స్ అయిన వాళ్ళ లిస్ట్ అయితే వచ్చింది. ఏ నామినేషన్ దేనికి చేశారనేది ఇంకా మనకు తెలియదు కానీ బట్ నామినేషన్స్ లిస్ట్ వచ్చింది కాబట్టి దాంట్లో ఏంటంటే లాస్ట్ గౌరవ్ గారిని యాడ్ చేయడం జరిగింది. సో నేను గౌరవ్ గారు అనుకుంటున్నాను, ఎందుకంటే బయట నుంచి వచ్చిన పర్సన్ కాబట్టి మన వాళ్ళు పంపించేస్తారు అనుకుంటున్నాను. బట్ అలా కాదు, ఇన్ కేస్ దాన్ని తిరగ రాశారంటే మన తెలుగు ఆడియన్స్ నిజంగా చాలా గ్రేట్ అని నిజం చెప్తున్నా. మన వాళ్ళనే కాదు బయట వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తాం, అది కేవలం మన తెలుగులోనే ఉంటుంది, ఇది నిజం.